హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ అబ్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీకృష్ణ. ఈ వీడియోలో మనం ఒక మ్యావెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆఫ్టర్ దట్ మనం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డిపెండెన్సీస్ ఎలా యాడ్ చేయాలి, నేను యాడ్ చేసిన డిపెండెన్సీస్లో యాడ్ అయినాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకే, నౌ లెట్ us ఓపెన్ ఆర్ ఎక్లిప్స్. ఎందుకంటే మ్యావెన్ ప్రాజెక్ట్ మనం ఎక్లిప్స్లోనే క్రియేట్ చేస్తాం. సో ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఫైల్ అండ్ దెన్ న్యూ. నాకు మ్యావెన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, చూసారా? ఒకవేళ ఇక్కడ మీకు మ్యావెన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తే ఓకే, ఒకవేళ మీకు కనిపించకపోతే దెన్ గో టు అదర్లోకి వచ్చి మ్యావెన్ అని టైప్ చేయండి. మ్యావెన్ టైప్ చేస్తే మీకు మ్యావెన్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ మ్యావెన్ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇదేంటంటే డిఫాల్ట్ వర్క్ స్పేస్ లొకేషన్ అంటుంది. డిఫాల్ట్ వర్క్ స్పేస్ లొకేషన్ అంటే మనం చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు రైట్ను మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ ఎక్కడ స్టోర్ చేయాలి అని అడుగుతుంది. ఎక్కడ స్టోర్ చేయాలంటే సో నేనేం చేస్తానంటే నేను డెస్క్టాప్లో లెట్ us say I have created డెస్క్టాప్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ముందే, స్ప్రింగ్ ప్రోగ్రామ్స్ అని. ఓకే, నేను అక్కడికి పాయింట్ చేస్తాను. లేదు సార్, నాకు స్ప్రింగ్ ప్రోగ్రామ్స్ అని కాదు సార్, ఐ వాంట్ టు క్రియేట్ అంటే నా మ్యావెన్ ప్రోగ్రామ్స్ అనే రావాలి సార్ అనుకుంటే మ్యావెన్ ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, అక్కడ డిఫాల్ట్ వర్క్ స్పేస్ ఎప్పుడైనా సరే దేనికి పాయింట్ చేయాలంటే ఫోల్డర్కి పాయింట్ చేయాలి. ఇక్కడ నేను మ్యావెన్ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇట్ మస్ట్ నాట్ పాయింట్ టు ఎనీ ఫైల్ ఎక్సెప్ట్ ఏ ఫోల్డర్. అది పక్కా ఫోల్డర్కి పాయింట్ చేయాలి. అందుకని ఇక్కడ మ్యావెన్ ప్రోగ్రామ్స్ అని రాశాను. లేదు సార్, నేను స్ప్రింగ్ ప్రోగ్రామ్స్ రాస్తాను సార్ అంటే స్ప్రింగ్ ప్రోగ్రామ్స్ మీద సో సెలెక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ యువర్ విష్, అండర్స్టాండ్? సో నేను మ్యావెన్ ప్రోగ్రామ్స్ అన్ని ఒక షార్ట్ ఉండాలి కాబట్టి సెలెక్ట్ ఫోల్డర్ అని కొడితే నౌ యూ కెన్ సీలో యూజర్స్లో కోడింగ్లో వన్ డ్రైవ్లో డెస్క్టాప్లో మ్యావెన్ ప్రోగ్రామ్స్. ఇక్కడ నుంచి ఇదేనా డిఫాల్ట్ వర్క్ స్పేస్. ఓకే, సో ఇదేనా డిఫాల్ట్ వర్క్ స్పేస్. ఇక్కడ నుంచి నేను చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్తుందంటే ఈ పర్టికులర్ ఫోల్డర్లకు పాయింట్ చేస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే క్లిక్ ఆన్ నెక్స్ట్ కేటలాగ్ అని రాస్తుంది. ఓకే, మీకు డిఫాల్ట్గా ఆల్ కేటలాగ్స్ అని రాసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే రిట్రీవింగ్ ఆర్చ్ టైప్స్ అని వచ్చింది ఇందాక, చూసారా? అంటే అది డౌన్లోడ్ చేస్తుంది. ఇక్కడ నేను మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే మీరు మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు 100% యూ మస్ట్ బీ కనెక్టెడ్. ఓకే, కనెక్టెడ్ టు ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వకపోతే మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వదు. ఓకే, మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే పక్కా ఇంటర్నెట్ ఉండాలి. నా కేటలాగ్స్లో ఆల్ కేటలాగ్స్ కాదు, నేనేమంటానంటే ఇంటర్నల్ యూస్ చేస్తున్నాను. దీంట్లో చాలా ఆర్చ్ టైప్స్ వచ్చినాయి. క్విక్ స్టార్ట్ నేను క్లిక్ చేస్తాను. ఇంటర్నల్ చూసారా, కేటలాగ్ ఇంటర్నల్ క్లిక్ చేసిన ఆర్చ్ టైప్. ఇదేంటంటే ఆర్చ్ టైప్ క్విక్ స్టార్ట్ అంటే ఏంటంటే నేను స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి క్విక్ స్టార్ట్ యూస్ చేస్తాను. అంటే నా అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటే కన్సోల్ స్క్రీన్లో వస్తుంది. లేదు సార్, నేను ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే దెన్ గో టు వెబ్ యాప్. ఆర్చ్ టైప్ వెబ్ యాప్ని క్లిక్ చేయండి. కానీ మీరు ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే 100% మీరు ఏమి ఇన్స్టాల్ చేసి ఉండాలంటే అపాచీ టామ్క్యాట్ సర్వర్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎనీ సర్వర్ యూ కెన్ ఇన్స్టాల్, అండర్స్టాండ్? నౌ ఇప్పుడు నేనేమంటానంటే రైట్ నౌ నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడం కాదు, ఒక స్టాండ్ అలోన్ అప్లికేషన్ క్రియేట్ చేయడం. సో నేను క్విక్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. సో గ్రూప్ ఐడి అంటే ఒక ఫోల్డర్ అనమాట. ఆ ఫోల్డర్లో మనకు సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆర్టిఫాక్ట్ ఐడి అంటే మన ప్రాజెక్ట్ నేమ్. నేనేమంటే ఫస్ట్ అనే ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ చూసారా, గ్రూప్ ID.artifact ID అని వచ్చింది. నేనేం చేస్తానంటే ఒక ప్రాపర్ ప్యాకేజ్ నేను పాయింట్ చేస్తాను. com.codinghubకి నేను పాయింట్ చేస్తాను. com.codinghub పాయింట్ చేసి నా ఇన్వాలిడ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఫస్ట్ ఆల్రెడీ ఉందంటున్నాడు. లెట్ us say I have written సెకండ్ అనేది రాశాను. నా సెకండ్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఏ ప్యాకేజ్లో com.codinghubలో, గ్రూప్ ఐడి వచ్చి కోడింగ్ హబ్ ఇన్నోవేషన్స్లో. క్లిక్ ఆన్ ఫినిష్. సో ఫినిష్ అవుతుంది. సో నౌ ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతుందని చెప్పాను కదా, చూడండి ఇట్ ఈస్ డౌన్లోడింగ్ అది డౌన్లోడ్ చేస్తుంది చూడండి. ఓకే, సో ఇంటర్నెట్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు అండ్ స్టిల్ ఇంకా క్రియేట్ చేస్తుంది. ఓకే, నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ వై, నవ్ ఏమవుతుందంటే సెకండ్ అనే ఒక మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో వై అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఒకసారి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్దాం. నవ్ యూ కెన్ సీ సెకండ్. మీకు ఒకవేళ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ కనిపించట్లేదా, దెన్ గో టు విండో, షో వ్యూ, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఓకే, సెకండ్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. మీరు గమనిస్తే ఈ సెకండ్ అనే ప్రాజెక్ట్ పైన M అని రాస్తుంది. M అంటే ఏంటది, మ్యావెన్ ప్రాజెక్ట్. J అంటే జావా ప్రోగ్రామ్. ఓకే, సో ఈ సెకండ్ అనే ఒక మ్యావెన్ ప్రాజెక్ట్ నేను ఒకసారి క్లిక్ చేస్తే నాకు మల్టిపుల్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. SRC మెయిన్ జావా, మనం రాసే ప్రతి ఒక్క జావా ఫైల్ SRC మెయిన్ జావాలోనే క్రియేట్ చేయాలి. ఓకే, నేను ఒకసారి ఇది ఓపెన్ చేస్తే సో ఏం క్రియేట్ చేశాను, నేను డిఫాల్ట్గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఏంటా ప్యాకేజ్, com.codinghub. ఈ com.codinghubలో మీరు మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా సో డిఫాల్ట్గా app.java అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇది నా మెయిన్ ఫైల్ అనమాట, అంటే మెయిన్ క్లాస్ అనమాట. నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా మెయిన్ క్లాస్ నుంచే ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఎవ్రీ టైం మీరు ఏదైనా క్రియేట్ చేయండి, పక్కా నాకు app.java క్రియేట్ అవుతుంది. సెకండ్ వన్ SRC టెస్ట్ జావా విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ పర్పస్లో యూనిట్ టెస్టింగ్ ఎక్సెట్రా యూస్ చేయాలంటే SRC టెస్ట్ జావా యూస్ చేస్తాము. సో JRE సిస్టమ్ లైబ్రరీ మీకు తెలుసు, కోర్ జావాలో మనం JRE సిస్టమ్ లైబ్రరీ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అవే ప్యాకేజెస్, అదే ఇన్బిల్ట్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, తర్వాత Maven డిపెండెన్సీస్. ఈ Maven డిపెండెన్సీస్ అంటే ఏంటంటే మీరు ఏ Maven డిపెండెన్సీ యాడ్ చేయకపోతే JUnit అనే ఒక Maven డిపెండెన్సీ డిఫాల్ట్గా మనకు వస్తుంది Maven క్రియేట్ చేసినప్పుడు. తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ SRC టార్గెట్ అని ఉంది కదా, కానీ దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఎవరు తెలుసా? pom.xml. Yes, pom.xml is a important component in the Maven project. Maven project క్రియేట్ చేసినప్పుడు pom.xml క్రియేట్ అవుతుంది. ఈ pom.xmlలో మనం ఏం చేస్తామంటే we will add dependencies అన్నిటిని యాడ్ చేస్తాం. ఓకే, ఏ డిపెండెన్సీ కావాలంటే ఆ డిపెండెన్సీ యాడ్ చేయొచ్చు. అది స్ప్రింగ్కి సంబంధించినవి అనుకోండి, స్ప్రింగ్ కోర్, స్ప్రింగ్ కాంటెక్స్ట్, ఇలాంటి డిపెండెన్సీస్ యాడ్ చేయొచ్చు. లేదు సార్ నేను SQL సంబంధించింది అంటే MySQL కనెక్టర్ లాంటివి ఏమైనా చేద్దాం అనుకున్నాను సార్ అంటే యూ కెన్ యాడ్ దట్ ఆల్సో. అండర్స్టాండ్? నా pom.xmlలోకి వెళ్ళి ఒకసారి మనం క్లిక్ చేద్దాం. ఇట్స్ ఏ XML ఫైల్, ఇది ఒక XML ఫైల్. ఓకే, pom.xml చూస్తే సార్ ఇదేం నాకు అర్థం కావట్లేదు సార్ అని మీరు అనుకోవచ్చు. సో మీరు అర్థం కాకపోవడం అంటూ ఏముండదండి దీంట్లో. జస్ట్ డిపెండెన్సీస్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇదిగోండి ట్యాగ్, ఇదే ట్యాగ్. సో ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్లో స్ప్రింగ్ కోర్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే కనుక దెన్ 2 డిపెండెన్సీస్ పక్కా ఉండాలి. ఏంటంటే స్ప్రింగ్ కోర్ అండ్ స్ప్రింగ్ కాంటెక్స్ట్. ఆ డిపెండెన్సీస్ ఇక్కడ యాడ్ చేయాలి మనం. డిపెండెన్సీస్ అనే ట్యాగ్, ఇక్కడ ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్లో యాడ్ చేయాలి. సార్ మరి ఆ 2 థింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే మీరు Maven ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే Maven రిపాజిటరీ అనే వెబ్సైట్లో ఉంటాయి. సో మనం Maven రిపాజిటరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన సెర్చ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, అంతే, సింపుల్. నౌ లెట్ మీ ఓపెన్ మై గూగుల్ క్రోమ్. ఇక్కడ Maven రిపాజిటరీ అని టైప్ చేస్తున్నాను. Maven రిపాజిటరీ అని టైప్ చేసిన తర్వాత Maven రిపాజిటరీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ Maven రిపాజిటరీలో నుంచి మనం కాపీ చేసిన కోడ్ మొత్తం ఎక్కడ కాపీ చేయాలి? pom.xmlలో ఇదిగోండి ఇక్కడ డిపెండెన్సీస్ అనే ట్యాబ్ లోపల ఇవ్వాలి. ఓకే, ఈ ట్యాగ్ లోపల నాకు కావాల్సిన స్ప్రింగ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి, నాకు స్ప్రింగ్ కోర్ అండ్ స్ప్రింగ్ కాంటెక్స్ట్ అనే 2 డిపెండెన్సీస్ కావాలి. స్ప్రింగ్ కోర్ అనే డిపెండెన్సీస్ని సెర్చ్ చేస్తున్నాను. స్ప్రింగ్ కోర్ డిపెండెన్సీ సెర్చ్ చేస్తే స్ప్రింగ్ కోర్ org.springframework స్ప్రింగ్ కోర్ అని వస్తుంది కదా, క్లిక్ ఆన్ స్ప్రింగ్ కోర్. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే నాకు వర్షన్స్ వస్తున్నాయి చూడండి, చాలా వర్షన్స్ ఉన్నాయి. ఈ వర్షన్స్లో ఏం యూజ్ చేయాలి సార్ అంటే లేటెస్ట్ వర్షనే క్లిక్ చేద్దాం. ఓకే, లేటెస్ట్ వర్షన్ క్లిక్ చేసిన తర్వాత నాకు కిందకు వచ్చిన తర్వాత ఈ కోడ్ని కాపీ చేస్తున్నాను. కాపీ టు క్లిప్ బోర్డ్. నౌ వన్స్ ఈ కోడ్ని కాపీ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డిపెండెన్సీ ట్యాగ్ ఉంది కదా, ఈ డిపెండెన్సీ ట్యాగ్స్ అని ఎక్కడ మనం పేస్ట్ చేయాలంటే డిపెండెన్సీస్ అనే ట్యాగ్లోనే. అంటే దీని మీద ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఐ విల్ సెట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే సో దట్ యూ విల్ అండర్స్టాండ్. మీరు గమనిస్తే ఈ డిపెండెన్సీస్ దగ్గర ప్రతి డిపెండెన్సీకి ఒక వర్షన్ ఉంటుంది. అంటే మనం ఒక లేటెస్ట్ వర్షన్ మనం యూస్ చేసాం కదా 7.0.4. గుర్తుపెట్టుకోండి, Mavenలో ఎప్పుడైనా సరే వర్షన్స్ అనేవి 100% ఎలా ఉండాలంటే కంపాటబుల్గా ఉండాలి. ఒకటి పాత వర్షన్ ఇంకోటి కొత్త వర్షన్ యూస్ చేయకూడదు. పక్కా ఒక పర్టికులర్, ఇప్పుడు స్ప్రింగ్ కోర్ ఉంది, స్ప్రింగ్ కోర్ డిపెండెన్సీ నేను X అనే వర్షన్ తీసుకుంటే స్ప్రింగ్ కాంటెక్స్ట్ కూడా X అనే వర్షన్ తీసుకోవాలి, లేకపోతే మీకు వర్షనింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో అది మీకు స్ప్రింగ్ MVC వచ్చినప్పుడు మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ నేను ఏది తీసుకున్నా సరే ఒకసారి స్ప్రింగ్ కోర్ నేను రాసా కదా, ఒకసారి సేవ్ ఆల్. ఇదిగోండి ఇది సేవ్ ఆల్ అంటే నేను ఎన్ని ఫైల్స్ అయితే ఓపెన్ చేశానో అన్ని ఫైల్స్ ఒకేసారి సేవ్ అవుతాయి. ఇదిగోండి సేవ్ అయిపోయింది కదా. ఎప్పుడైతే సేవ్ ఆల్ కొట్టానో మీరు గమనిస్తున్నారా ఇక్కడ, కెన్ యూ సీ? మ్యాగ్నిఫైర్ ఓపెన్ చేస్తున్నాను. Maven డిపెండెన్సీస్లో నాకు కామన్స్ లాగింగ్ JSpecify స్ప్రింగ్ కోర్ అనే డిపెండెన్సీస్ యాడ్ అయింది. నాకు ఇందాక దాకా ఓన్లీ JUnit మాత్రమే ఉంది. ఇప్పుడు నాకేమైంది, మోర్ నంబర్ ఆఫ్ జార్ ఫైల్స్ యాడ్ అయినాయి. ఓకే, అంటే ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో మీరు స్ప్రింగ్ కోర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం రాసినా సరే వర్క్ అవుతాయి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ స్ప్రింగ్ కోర్లో నేను ఐఎమ్ గోయింగ్ టు ఏదైనా యూస్ చేద్దాం అనుకుంటే ఇక్కడే ఉంటాయి అనమాట. ఓకే, ఇది స్ప్రింగ్ కోర్ అనమాట. అలాగే ఇప్పుడు నేను స్ప్రింగ్ కాంటెక్స్ట్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. లెటర్సే స్ప్రింగ్ కాంటెక్స్ట్ అంటే ఎలా అంటే, సో ఇక్కడికి వచ్చి స్ప్రింగ్ కాంటెక్స్ట్ నేను చెక్ చేస్తున్నాను. లెటర్సే స్ప్రింగ్ కాంటెక్స్ట్ నేను సెర్చ్ చేస్తున్నాను. స్ప్రింగ్ కాంటెక్స్ట్ సెర్చ్ చేసిన తర్వాత స్ప్రింగ్ కాంటెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్ప్రింగ్ కాంటెక్స్ట్లో 7.0.4 వర్షన్. ఓకే, వర్షన్స్ మ్యాచ్ అవ్వాలని చెప్పాను కదా, 7.0.4 వర్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి డిపెండెన్సీస్ ట్యాబ్లో పేస్ట్ చేస్తున్నాను. ఇందాక
మీరు గమనిస్తే ఇక్కడ నాకు స్ప్రింగ్ కోర్ ఒకటే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే సేవ్ ఆల్ కొడతానో నాకు స్ప్రింగ్ కాంటెక్స్ట్ కూడా వచ్చేసింది. ఇదిగోండి స్ప్రింగ్ కాంటెక్స్ట్, ఆర్ ఏబుల్ టు సీ స్ప్రింగ్ ఎక్స్ప్రెషన్స్, స్ప్రింగ్ బీన్స్, స్ప్రింగ్ ఏఓపి ఇవన్నీ వచ్చేసినాయి. అంటే మీరు డిపెండెన్సీస్ pom.xmlలో డిపెండెన్సీస్ అనే ట్యాగ్ లోపల డిపెండెన్సీస్ గుర్తుపెట్టుకోండి. ఈ డిపెండెన్సీ ఎక్కడ పడితే అక్కడ పేస్ట్ చేయకూడదు. ఎక్కడ పేస్ట్ చేయాలి? ఓన్లీ డిపెండెన్సీస్ అనే ట్యాగ్లో మాత్రమే పేస్ట్ చేయాలి. మీరు ఎప్పుడైతే పేస్ట్ చేస్తారో అప్పుడు నాకు ఏమవుతుందో తెలుసా, ఆ పర్టికులర్ డిపెండెన్సీ యాడ్ అయిపోద్ది. ఇదిగోండి స్ప్రింగ్ కాంటెక్స్ట్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్ప్రింగ్లో ఒక కంటైనర్ అంటే అప్లికేషన్ కాంటెక్స్ట్ కానీ బీన్ ఫ్యాక్టరీ కానీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ స్ప్రింగ్ కాంటెక్స్ట్లోనే ఉంటాయి. యూ వాంట్ టు సీ ఇదిగోండి spring.org.springframework.context లో యూ కెన్ సీ అప్లికేషన్ కాంటెక్స్ట్. ఓకే, అప్లికేషన్ కాంటెక్స్ట్ మీకు కనిపిస్తుందా? రైట్, ఇది ప్రీ డిఫైన్డ్ అనమాట. ఓకే, నాకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటేనే రీయూజబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవునా కదా? సో అందుకనే ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రాంలో ఇక నుంచి. ఇప్పుడు రైట్ నౌ సో నేను నా ప్రోగ్రాంలో అంటే ఈ ప్రోగ్రాంలో స్ప్రింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సరే ఇంతేనా సార్, ఇంకేమన్నా ఉందా అంటే మీరు కావాలంటే MySQL కనెక్టర్స్ అదర్ థింగ్స్ కూడా మీరు కాపీ చేయొచ్చు. అంటే అలాగా ఇప్పుడు నాకు MySQL కనెక్టర్ కావాలనుకోండి. ఓకే, సో ఐల్ జస్ట్ సే ఇట్ యాజ్ MySQL కనెక్టర్ అని టైప్ చేస్తాను. అంటే ఇదిగోండి MySQL కనెక్టర్, దీని మీద క్లిక్ చేస్తున్నాను, కిందకు వస్తున్నాను, వర్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, వర్షనింగ్ చూసుకోండి ఒకసారి, కాపీ చేస్తున్నాను, ఎక్కడ పేస్ట్ చేయాలి? pom.xmlలో ఐ హ్యావ్ టు పేస్ట్ ఇట్. ఇప్పటిదాకా Maven డిపెండెన్సీస్లో MySQL కనెక్టర్ లేదు, కానీ ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేస్తానో సో యూ కెన్ సీ ఇదిగోండి నాకు ఏమొచ్చింది ఇక్కడ MySQL కనెక్టర్. అండర్స్టాండ్? ఇలాగ మీకు కావాలంటే స్ప్రింగ్ ఎంవీసీ చేయాలంటే స్ప్రింగ్ వెబ్ ఎంవీసీ కాపీ చేసుకోవచ్చు. లాంబాక్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడికి వచ్చి లాంబాక్ అని టైప్ చేయండి, లాంబాక్ డిపెండెన్సీ కూడా వచ్చేస్తుంది. కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి? pom.xmlలో పేస్ట్ చేసుకోవాలి. ఇలా డిపెండెన్సీస్ని మనం కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి? pom.xmlలో డిపెండెన్సీస్ అనే ట్యాగ్ లోపల మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. అండర్స్టాండ్? వన్స్ ఇలా పేస్ట్ చేసిన తర్వాత నేను హ్యాపీగా అన్నీ చూడగలను. ఇక్కడ నేను పేస్ట్ చేసి సేవ్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి. కానీ కొంతమందికి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, నేను ఇక్కడ నేను సేవ్ ఆల్ కొట్టినా సరే ఈ Maven డిపెండెన్సీస్లో చూపించట్లేదు సార్, అంటే Maven డిపెండెన్సీస్లో అప్డేట్ అవ్వలేదు సార్ అని మీరు చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏ డిపెండెన్సీ అయితే మీరు ఇక్కడ అప్డేట్ చేసి సేవ్ చేస్తారో అది Maven డిపెండెన్సీస్ అనే ట్యాబ్ లోపల నాకు కనిపించాలి పక్కా, లేదంటే మీ ప్రాజెక్ట్ అప్డేట్ అవ్వలేదని అర్థం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీ ప్రాజెక్ట్ మీదకి వచ్చి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి గో టు వాట్ లెటస్ సే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ సంబంధించిన Maven అని రాసి ఉంటుంది చూడండి, అక్కడ సమ్వేర్ ఇదిగోండి Maven, ఇవన్నీ Maven డిపెండెన్సీస్. క్లిక్ ఆన్ అప్డేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. అప్డేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి సో క్లిక్ ఆన్ ఓకే అని క్లిక్ చేస్తే చాలు. ఒకవేళ మీరు ఇక్కడ యాడ్ చేశారు, సేవ్ చేసినా సరే Maven డిపెండెన్సీస్లో చూపించట్లేదు అనుకుంటే పక్కా మీ ప్రాజెక్ట్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే 100% చూపిస్తుంది. అండర్స్టాండ్? ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ Maven డిపెండెన్సీస్లో ఒకవేళ మీకు చూపించకపోతే అప్డేట్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ Maven ప్రాజెక్ట్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం? విల్ క్రియేట్ అవర్ జావా ఫైల్స్ అండ్ XML ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ రిగార్డింగ్ దిస్ సో ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కమెంట్స్. ఐ విల్ రిప్లై టు యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ.